ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ హార్ట్స్ని తయారు చేసుకోవచ్చు. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లోకి లేదా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని ఇందులో 1 కప్పు బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అదే గిన్నెలో కాకుండా కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, రుచికి సరిపడినంత ఉప్పు, మనం ముందుగా తయారు చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని చేతులతో మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుని పిండిని తయారు చేసుకోవాలి. ఈ పిండిని పల్చగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక పిండి ముద్దను తీసుకుని పైన కొద్దిగా గోధుమ పిండి చల్లుకుని రొట్టెల కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని అన్ని వైపులా సమానంగా వచ్చేట్టుగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హార్ట్ షేప్ మౌల్డ్ అవుట్ తీసుకుని కరెక్ట్గా హార్ట్ షేప్స్ని కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని హార్ట్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో నూనె తీసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న హార్ట్స్ని ఒక్కొక్కటిగా వేడివేడి నూనెలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అప్కాతో 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి పఫ్ అయిన తర్వాత నూనెలోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన హార్ట్స్ కూడా వేడివేడి నూనెలోకి వేసుకొని ఫ్రై చేసి తీసేసుకోవాలి. అంతేనండి, వ్యాలంటైన్స్ డే స్పెషల్ రెసిపీ రెడీ అయినట్లే. వీటితో పాటుగా బంగాళదుంప కూర చాలా మంచి కాంబినేషన్ అండి. ఇలా సింపుల్గా వ్యాలంటైన్స్ డే రోజు మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.